హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 3 టేబుల్ స్పూన్లు కర్డ్ మంచిగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అనస పువ్వు, యాలకులు, సాజీరా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మరగనివ్వాలి. మంచిగా 10 to 15 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ఒక 70% అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్డ్ ఎగ్స్కి మసాలా అంతా పట్టించి మ్యారినేషన్కి పెట్టాం కదండి. ఆ మ్యారినేషన్లో ఈ 70% బాయిల్ అయిన రైస్ అంతా కూడా వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని దాంట్లో లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ అది మన ఆప్షనల్. వేసుకొని దమ్ పెట్టేసేయాలండి. వెయిట్ పెట్టుకుంటే మంచిగా దమ్ అవుతుంది. ఆ తర్వాత 10 మినిట్స్ అయ్యాక చూస్తే వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.